మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్కారం స్వామి. అది సోమవారం అభిషేకం అవుతుంది స్వామి. మంచి పవర్ఫుల్ దేవుడు. మేము ప్రతి సోమవారం వస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు మాల వేసుకుంది భవానీ మాల వేసుకున్నాం. రెగ్యులర్గా వచ్చి పోతుంటాం అక్కడికి. 3 రోజులు జాతర అవుతుంది, మంచిగా ఉంటుంది. భక్తులు బాగా ఫుల్ రద్దీలో బాగుంటుంది. మంచి పవర్ఫుల్ దేవుడు. అనుకున్నవి అయితే అవుతాయి అని చెప్పేసి అన్నారు. వస్తుంటాం, శివరాత్రికి వచ్చిపోతుంటాం. అలాగే ఈ ఆలయానికి వస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామితో సమానంగా ఇక్కడ ఉంటుంది అంటారు కదా, దాని గురించి మీకు ఏమైనా తెలుసా, చెప్తారా? అన్నారు. అది శ్రీశైలం పోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. వెళ్ళినట్టే అంటారు, వస్తుంటారు కూడా. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే ప్రతి సోమవారం వస్తామన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కాబట్టి ఈ స్వామి అయితే ప్రతి సోమవారం వస్తాడు, మేము శివరాత్రికి వస్తాము. శివరాత్రి అనగానే నార్మల్ గానే కొంచెం అంటే గ్రామాల్లో ఉండే చిన్న శివాలయాల్లోనే పెద్ద పెద్ద తిరునాళ్ళు లాగా చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? ఇక్కడ చాలా బాగా అవుతుంది. స్వామివారి కళ్యాణం అవుతుంది, 3 రోజులు ఉత్సవాలు అవుతాయి, రథోత్సవం ఉంటుంది, చాలా బాగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలతో పాటు శనీశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. శనీశ్వరుడికి చాలా మంది చాలా పూజలు చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ శనీశ్వరుడు కూడా మనకి దర్శనం ఇస్తున్నాడు. శనీశ్వరుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నవగ్రహాలకి కూడా ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఇంకా ఈ ఆలయంలో వచ్చేటప్పటికి ఏంటంటే, మనం శివాలయంలో శివుడికి రాగానే కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాము. అలాగే చాలామంది విఘ్నేశ్వరుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి చాలామంది కళ్యాణం కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ప్రదక్షిణ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆలయానికి కూడా ఏ ఆలయానికి ఆలయానికి సపరేట్గా ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా ప్రదక్షిణ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది, ఇప్పుడు అయ్యప్పల సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి అయ్యప్పలు కూడా చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం. రెగ్యులర్ గా వస్తూ ఉంటారండి టెంపుల్ కి? లేదమ్మా, శివరాత్రికి వచ్చిపోయాము, మధ్యలో కూడా 2-3 టైమ్స్ వచ్చాము, ఈ రోజు మళ్ళీ వచ్చినాం అనమాట. ఈ ఆలయం వచ్చేటప్పటికి శ్రీశైలంతో సమానంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేనైతే. చిన్నప్పుడు పెళ్ళి అయ్యాక స్టాప్ అయిపోయింది, సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్. ప్రాపర్ ఇక్కడేనా అండి? మమ్మీ వాళ్ళది ఇక్కడ. ఓకే. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉంటాయి, వాటి మీద అవగాహన ఉందా? చిన్నప్పుడు కదా వచ్చాను, అంత పర్ఫెక్ట్ గా నేను చెప్పలేను కానీ చాలా మహిమల గుడి. శివరాత్రి మాత్రం పెద్ద మేళ అవుతుంది, పెద్ద జాతర అవుతుంది, చూసే విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.